ఏంటి ఎవరు లేరు? అదే నేను ఆలోచిస్తున్నాను, ఎవరు రాలేదేంటి? బహుశా మనకి ఇబ్బంది ఉండకూడదని వెళ్ళిపోయారనుకుంటా. సేమ్ టు సేమ్. మనకి ఇబ్బందిగా ఉండకూడదని డ్రాప్ అయిపోయారు అనుకుంటా. ఏంటి అలా చూస్తున్నా? పదా గోదావరి బాగుంది కదా? గోదావరి చాలా బాగుంది కదా. మావిడికి పుట్టినప్పులా దొరబాబు, మావిడికి పుట్టినప్పులట. నేను చెప్పు ఊహించినట్టు జరుగుతుందండి. బోట్ వదిలేసి ఎక్కడ పరిగెడుతున్నారా? మా ఆవిడికి పుట్టినప్పులండి బాబు, నన్ను వెళ్ళనివ్వండి, నేను వస్తాను. అదేంట్రా? అవసరమైనప్పుడు కూడా ప్రతి విషయం ఇంత పర్ఫెక్ట్ గా అనుకూలించలేదు దొరబాబు. ఆ ప్లేస్ బాగుంది కదా, పదా. కంపెనీస్ అనుకున్నట్టు వర్కౌట్ అయిపోద్ది ఏంటి? భలే ఉంది కదా ఈ చోటు. బాగుంది. ఇలాంటి గాలి పీల్చి చాలా రోజులైంది. దొరబాబు, దేవుడి మీద నీ ఒపీనియన్ ఏంటి? దేవుడా గీవుడా నాకు ఆ నమ్మకం లేదు, ఆ అవసరం కూడా రాదు. చదువుకున్న వాళ్ళు పాస్ చేయి అని మొక్కుకుంటారు, నాకేమో చదువు ఆపలేదు. ఉద్యోగం అంటారా, ఇవ్వడమే కానీ చేసే జాతకం కాదు నాది. అందుకే దేవుడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అలా అనకు దొరబాబు, నాకు దేవుడంటే నమ్మకమే కాదు, ఇష్టం కూడా. మన మనసులో అనుకున్న విషయం చెప్పకపోయినా అర్థం చేసుకునేది ఇద్దరే, ఒకరు అమ్మ, ఇంకొకరు దేవుడు. నాకు అమ్మ లేదు, ఏదైనా దేవుడితోనే షేర్ చేసుకుంటాను. నిజంగా ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఇలాంటి చోట దేవుడు ఉంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడేంటి, ఇక్కడ దేవుడు ఉండాలి అంతే కదా. ఇప్పుడు చూడు దేవుడా, ఇప్పటి వరకు ఏది అడగలేదు, మొదటిసారి వేడుకుంటున్నాను. నువ్వు ఉన్నది నిజమైతే ఇప్పుడే ఇక్కడే ప్రత్యక్షం అవ్వు. ఓం భీం బస్. ఏంటమ్మాయి గారు దొరబాబుని ప్రేమిస్తున్నారంటగా? అతను ఎలాంటోడో తెలుసా? ఆడు తిరిగిపోతుంటగా, తాగుపోతుంటగా, పేకాడతాడంటగా. అమ్మాయిని పక్కన పెట్టుకుని అమ్మవారికి దండం పెట్టేంత మంచివాడివి దొరబాబు, నువ్వు నాకు నచ్చావు. ఏంట్రా ప్రెసిడెంట్, చాపెక్కిన ఆడపిల్లగా అలా కూర్చునేంటి? ముక్కు కమిలిపోయింది, డ్రెస్ అడిగిపోయింది, బ్యాచ్ అయిపోయింది. బ్యాచ్ అప్ అండ్ డౌన్ అదిరిపోయి చెట్టు కోపెట్టాల చెదిరిపోయా. ఏమైందిరా? ఏరా కొత్తం మంగమ్మన గురించి ఏమనుకుంటుందిరా? ఏ డబ్బులు అబ్బాయి ఇటు వచ్చావు? ఆయనకేంటండి, అది చూసిన అంబోతులు అంటారు. ఊళ్ళో ఏ దొడ్లో అయినా దూరుతారు, ఏ గడ్డైనా గరుస్తారు. ఏరా ఆ దొరబాబు గేడి మనం వస్తున్నాం జంపింగా. మా దొరబాబు గాడు మరి మావాడు శవం దగ్గర దీపంలు అంటాడు, రోజు ఎక్కడో చోట వెలుగుతానే ఉంటాడు. ఓరా మీలాంటి గంట గలాసి వెళ్తూ రోజు పేడేసి ఆడ పెద్ద కింగ్లో ఫీల్ అయిపోతున్నాడు. అందుకే ఈ రోజు నుంచి ఆ దొరబాబడి పోటీగా ఈ బుల్లెబాడు వచ్చేస్తున్నాడు. మొక్కేసుకొని మర్యాదగా. ఎవరో లేడీస్ వస్తున్నారా? రానొచ్చింది. లేడీస్ కాదా, పోలీస్. ఏం చేస్తున్నారా? కనపడతల్లా ప్యాక్ ఆడుతున్నాం. అబ్బచ్చా, లాక్రండి వీళ్ళందరినీ. నేనెవరో తెలుసా? ఈ ఊరి ప్రెసిడెంట్ని. నన్ను పట్టుకొని లాక్కురమ్మంటావా? ఎవత్తివే నువ్వు? మన వాళ్ళు అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ ఎవరిచ్చారు అని అడిగారు.
నేనే ఇచ్చాను. ఆ కొడతావా అంటున్నా. ఇంకా నేను పరిగెత్తలేను, నువ్వేం చేయమంటే చేస్తాను. బట్టలేప్రా మరి కింద దౌడిపుతాడు. ఇంకొకసారి దొరబాబుతో పేకాడితే నీకు ప్యాక్ అయిపోద్ది. ప్యాకాడినందుక ఇంతలా కొట్టాలా? ప్యాక్ ఆడినందుకు కాదురా, ఆ దొరబాబు గారిని చెడగొట్టినందుకు కొట్టాను. మరి నిన్ను వదిలేసారేంట్రా? ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎవడో ఒక యథవ కావాలి కదా. ఆ యథవ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అయినా నువ్వు దాన్ని గొంగడం ఏమిటి, అది నిన్ను ప్రవేశించడం ఏమిటి? అబ్బో నాకు ఈ కర్మ ఏమిట్రా నాయన. కరెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ వీడికే. ఏంట్రా కొనుక్కున్నావు? అదా మాది ఫ్రెండ్స్ ని కొట్టారని కొంచెం లోపల బాధ ఉన్నా ప్రెసిడెంట్ గారి మొఖం చూసి నవ్వు వచ్చేసిందిరా. అంతే కదా మరి. నీకు చెవుడు ఎప్పుడు వచ్చిందే? చెవుడు ఎప్పుడు వచ్చిందే? ఇది చెవిటి మిషన్ కాదురా, తెంకర సచ్చినోడా. మరి ఇయర్ ఫోన్స్. ఇయర్ ఫోన్సా? నిన్న అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చావంట. తోటలో మనోడ కోటింగ్ కూడా ఇప్పించింది. ఆ? మనిద్దరం సేఫ్ అని చెప్తాను. ఆ, ఎందుకో మీరు నాకు పెద్ద మనిషిలా కనిపించారు. ఓ మై బ్యాడ్, ఈ పదాన్ని నేను వినలేనురా. ఏంట్రా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? రానా చెప్పు తెగుద్ది. బామ్మ నిన్ను సపోర్ట్ చేసినా ఇక్కడ మనమాటే ఫైన్లు. వెళ్ళు. ఏంటి వెళ్ళేది? ఏయ్, ఏయ్, ఏంటి, లోపలికి. ఎక్కడికి? ఏంటి తలపేస్తా? బామ్మ చెవిలో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టి మనవడికి ఇంగ్లీష్ పిక్చర్ చూపెట్టేస్తుంది. పెద్ద డెక్ ఇది. ఏంటి మీదకి వచ్చేస్తున్నావు? ఇదిగో అమ్మాయి, అమ్మా. ఛీ! అమ్మాయిలకి గజ్జలు బాగా కడతావటగా. అప్పుడు అప్పుడా? మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇత్తడైపోతుంది. ఇదిగో నా సంగతి నీకు తెలీదు. 3 మారు వెనక్కి వెళ్ళాను అనుకో. ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? ఏం చేస్తావు? భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు పొదుగులు, మూతులు బిగియగట్టి. చాలా బాగుంది సార్. తెలుగు కరువైపోతున్న ఈ రోజుల్లో వరదలా తెలుగు పారేసరికి మీరు వెళ్ళి ఆడుకోండి. మీరు హైదరాబాద్ నుంచి మీకు ఫోన్ చేసింది మేమే సార్. కొద్ది రోజుల క్రితం గోదావరి పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరుగుతుంటే కొన్ని వస్తువులు దొరికినాయి సార్. విచిత్రం ఏమిటంటే అవన్నీ శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి. గోదావరి తీరంలో కృష్ణదేవరాయలకు సంబంధించిన వాటిల్లో ఈ పుస్తకం చాలా కీలకమైంది. శ్రీకృష్ణదేవరాయల చరిత్ర తెలియదు ఎవరికి అని చాలా మంది నాతో వాదించారు సార్. సాక్ష్యాలు లేని చరిత్రకి దొరికిన ఆధారాలే కదా సార్ ఆధారం. అవును, అందుకే దేవరాయల జీవితంలో చరిత్రకు తెలియని నిజం ఏమన్నా ఉందేమోనని నా అనుమానం సార్. ఈ పుస్తకం మొత్తం దేవనాగరి లిపిలో. ఈ లిపి మీద మీకు బాగా పట్టుందని మీ దగ్గరికి వచ్చాం. మీరు దీన్ని ట్రాన్స్లేట్ చేసి పెడితే మాకే కాదు సార్, ముందు తరాల వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టుంటుంది. భలేవారే. ప్రపంచానికి తెలియని నిజాల్ని తెలియజేయడం చరిత్రకారుడిగా నా బాధ్యత. థ్యాంక్ యూ సార్. సార్ ఇది నా విజిటింగ్ కార్డ్. మంచి ఉంటాను. అలాగే. అమ్మ నీ కోసం వేచి ఉందిరా. మనకుంది 100 ఎకరాలు, ఇంకా మనకు కావాల్సింది 30 ఎకరాలు. ఆ 30 ఎకరాలు ఈ లంక ప్లేస్లోనే కావాలి. కానీ దానికి ఒక చిక్కుంది. ఏంటది? అక్కడ ఒక పురాతనమైన గుడి ఉందండి.
గుడి లేపేద్దాం. ఇదిగో బావా, నువ్వు ఇలా గుళ్ళు గోపురం లేపేసావు అనుకో, ఆ పయ్యోడు నీ కళ్ళు పీకేస్తాడు తెలుసా. గుడి సంగతి నేను చూసుకుంటాను, ఆ ప్లాన్ సంగతి మీరు చూసుకోండి.